పేరు చెప్పారు ఆల్రెడీ, రాణి రుద్రమదేవి, విజ్ఞాన్ వైస్ చైర్పర్సన్. మీరు ఇంత దూరం ఈ ప్రోగ్రామ్కి ఈరోజు వచ్చారు అంటే మీకు కానీ మీ పేరెంట్స్ కానీ ఎంతో కొంత విజ్ఞాన్ గురించి తెలుసు. విజ్ఞాన్ ఏంటి, విజ్ఞాన్ సంస్థ పేరేంటి అని తెలుసు కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు. కానీ ఎప్పుడు మీరు విజ్ఞాన్ పేపర్ యాడ్స్, పెద్ద పెద్ద యాడ్స్ టీవీలో 1-1-2-2 ఎప్పుడు చూడలేదు, టిఆర్ఓస్ రాలేదు, టీచర్స్ ఎవరు రాలేదు, కాల్స్ ఎవరు చేయలేదు. అయినా మీ అందరికీ విజ్ఞాన్ ఎలా తెలుసు? ఇప్పుడే మేము నిజామాబాద్లో ఈవెంట్ చేసి వస్తున్నాం. అక్కడ ఒక పేరెంట్ ఉన్నారు, ఆయన చెప్పారు మేమంతా ఒక 1000 మంది నిజామాబాద్లో విజ్ఞాన్ ఫ్యాన్స్ అండి అని. ఒక 15 ఏళ్ళ అబ్బాయి, ఇంత చిన్న పల్లెటూరు, నిజామాబాద్ పక్కన 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిన్న ఊరి నుండి గుంటూరు పక్కన ఒక చిన్న గ్రామం పట్లమూడు అని, ఆ గ్రామానికి ఒక వ్యక్తి వచ్చి he got a seat in that institution, and after his life, his entire life to change overnight. Overnight, when he got a seat in such private institution, it all got changed. So after getting his seat, he went on to establish redbus.co.in. All of you know it? Redbus telsa meeku తెలుసు కదా, the biggest ticketing system అప్పట్లో. He went on to establish this big company, almost 1,500 operators were there. So were using this one. So he has established this one, and his name is Panindra Sama. First generation of engineers andaru ఎవరి products అంటే విజ్ఞాన్ products. అందుకే 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత కూడా వారి ఇన్స్టిట్యూషన్ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. వారికి ఆ ఇన్స్టిట్యూషన్ లో మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్, చెప్పాను కదా, మంచి ప్రొఫెషనల్ కాలేజెస్ లో వచ్చాయి. Panindra Sama garu, I haven't quoted him just because he has built a big app. I quoted him because he wanted to train 100 more entrepreneurs like him. ఇంకా కొంతమంది నేను తయారు చేయగలను, నేనే నిజామాబాద్ నుంచి నేను అవ్వగలిగానంటే ఇంకా చాలా మంది అవ్వచ్చు. ఇక్కడ నుంచి చాలా మందికి అదే పొటెన్షియల్ ఉంది. అది ఒక స్టార్ట్అప్ పెట్టి రూరల్ పిల్లలందరినీ ట్రైన్ చేస్తూ, యంగ్స్టర్స్ అందరినీ ట్రైన్ చేస్తూ, మా ఫ్యామిలీ ఫార్మర్స్ నుండి వచ్చింది, ఆ ఇబ్బంది ఇంకొకరు పడకూడదు అని చాలా మందికి ఫార్మింగ్ లో టెక్నాలజీ వ్యవస్థని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఒక వ్యవస్థని మొత్తం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఒక్క ఫణీంద్ర సామా గారికి మంచి విద్య దొరకటం వల్ల ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారో మీకు తెలుస్తుంది. అట్లనే చాలా ఒక్క ఇంజనీర్, ఆ జనరేషన్ ఇంజనీర్సే కాదు, ఆ తర్వాత చాలా మంది జూనియర్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసిన వారు రత్తయ్య గారి ప్రిన్సిపల్స్, రత్తయ్య గారి ప్రాక్టీసెస్ వాడి ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతగా అంటే ఇలా మేడం ఇంట్రొడ్యూస్ చేశారు, వాసుదేవ గారు. నౌ ఈస్ వర్కింగ్ ఇన్ వెలమాల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకి పెద్ద మెడికల్ కాలేజెస్ ఉన్నాయి తమిళనాడులో, పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. బట్ సార్ వెళ్ళి అక్కడ షెడ్యూల్స్ ఎలా వేయాలి, సెమినార్స్ ఎలా వేయాలి, మెటీరియల్స్ ఏం వాడాలి అని ఈయన వెళ్ళి నేర్పించారు. సో he could influence till Tamil Nadu. So now you know the influence he has gotten in both the states of Andhra Pradesh and Telangana. So indirectly or directly, many generations of leaders, entrepreneurs, engineers and doctors are because of Rattayya. So అలాంటి వ్యవస్థని, అలాంటి ఒక మంచి సిస్టమ్ ని అందించిన వారు, నన్ను ఇంత గొప్పగా ఆదరించిన వ్యక్తి ముందు నేను తప్పు చేయను అనే ఉద్దేశంతో ఆయన ఇంటర్మీడియట్ కి దూరంగా ఉండి he has got me to higher education, he has got me to school education. And ఇందాక వరలక్ష్మి గారు మీ అందరికీ చెప్పారు, అప్పట్లో 90s లో ఇంజనీరింగ్ చదవాలంటే చాలా తమిళనాడు, కర్ణాటక వెళ్ళేవారు. మన దగ్గర అంత క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ లేవు. He has established
one of the first engineering colleges. Then కొన్ని వందలు కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసింది మన రెండు రాష్ట్రాలు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత he went on to establish deemed university and ఒక 10-12 deemed universities వచ్చేసింది లాస్ట్ 10 ఏళ్ళలో. So wherever, whichever stage he has established, he has set standards, he has set many practices that is benchmark for many institutions that have come later. చాలా institutions తర్వాత ఫాలో అవడానికి benchmark సెట్ చేశారు. So in the legacy ఉన్న విజ్ఞాన్ today why we are here again is here. Today why we are here is we are reinventing ఏదైతే మేము మధ్యలో కాస్ట్ పెట్టామో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఐపీఈ కోచింగ్ ట్రైనింగ్ వరకే ఉన్న ఇన్స్టిట్యూషన్ ని ఈ వచ్చే సంవత్సరం నుండి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ నీట్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకు అప్పుడు వదిలేశారు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు అదే పని చేస్తున్నారు? మీరు అక్కడ బాగాలేదని కదా, మీరు అక్కడ అంతా కరెక్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయని కదా వదిలేశారు, మరి మళ్ళీ ఎందుకు అంటే ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి కరెక్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడేం తగ్గలేదు, ఇప్పుడేం పెట్టడం లేదు, ఇప్పుడు ఏమి కొంచెం కూడా సిస్టమ్ స్టాండర్డ్ పెరగలేదు. But even then, why are we venturing back into this intermediate sector is now the attitude of the parent, now the attitude of the student has changed. ఒకప్పుడు ఎవరో చదువురాని వారు పియానోలు ఎవరో కమిషన్ కోసం ఒక టీచర్ వచ్చి చెప్తే పేరెంట్ వినేవారు, ఒక స్టూడెంట్ నమ్మి చేరేవారు. Many parents are educated and many students are also not to get influenced with the wrong publicity. That's the reason why I am here today. So, మీరు విజ్ఞానంలో చేరండి, విజ్ఞానంలో చేరకపోండి, బట్ మీరు ఏ జూనియర్ కాలేజ్కి వెళ్ళినా మీరు ఫస్ట్ ఏ పిఆర్ఓనో ఎవరో చెప్పిన మాటలు విని చేరకండి. మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాము, మేము ఆల్రెడీ కట్టేసాము అయినా సరే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ what you have to remember is మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు చేరే జూనియర్ కాలేజ్ వెళ్ళి ఆ జూనియర్ కాలేజ్ వెళ్ళి అక్కడ ఏ ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తారు, 1 year కంప్లీట్ 1 year ఏ సెక్షన్ లో ఉంటారు, ఏ స్టాఫ్ టీచ్ చేస్తారు మీరు అడిగి తెలుసుకోండి. మీరు ఒక సెక్షన్ లో జాయిన్ అయ్యి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ అని ఆ టెస్ట్ అని 2-3 months తర్వాత ఇంకో సెక్షన్ పంపించి అక్కడ ఎవరో జూనియర్ లెక్చరర్స్ వచ్చి అన్క్వాలిఫైడ్ పీపుల్ వచ్చి అలా మీరు యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో వేరెవర్ విచెవర్ కాలేజ్ యు ఆర్ గోయింగ్ టు యు హావ్ టు ఫస్ట్ ఆస్క్ దెమ్ విత్ సెక్షన్ ఫర్ యువర్ మార్క్స్ యు ఆర్ గెటింగ్ ఇంటూ అండ్ హూ ఆర్ ద 3 టీచర్స్ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ హూ ఆర్ కమింగ్ ఫర్ యువర్ సబ్జెక్ట్. చదివే ఈ బ్రాంచ్ వచ్చిన ర్యాంక్ ఏంటి, whether it is a PC, NEET, IIT, anything it is, what is the rank that we achieved in this branch? 50% in the entire state of Telangana are getting 50% marks in EAMCET. What does that mean? Only ఒక set of children ni maatrame pattichuకొని మిగతా వాళ్ళంతా ఇగ్నోర్ చేయబడుతున్నారు. That I think you are all very smart, you must be knowing it already. And number 3, మీరు వెళ్ళిన జూనియర్ కాలేజ్ లో మీరు కానీ మీ పేరెంట్స్ కానీ యూ వెరిఫై విత్ ద స్టూడెంట్స్ దేర్, గెట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇంప్రెషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. డోంట్ గో బై అక్కడ ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా బాగా ప్రెజెంట్ చేస్తారు కదా, అక్కడ ఉన్న అడ్మిషన్ ఆఫీస్ లో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న టీచర్స్ బాగా చెప్తారు. దట్స్ వాట్ దే ఆర్ పేడ్ టు. అన్ని ఎవ్రీథింగ్ యూ ఆస్క్. మీ నిజామాబాద్ లో జరిగిన పిల్లల్ని మీరు అడిగి తెలుసుకొని యూ జాయిన్. 3 things I hope all of you have understood. First and foremost, who is teaching you? Not to any other section. Who is teaching you? Next, check with the existing children. What is the status? So, నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా మీకు అన్నా 50% కూడా ఎంసెట్ ర్యాంక్స్ రావట్లేదు. If culture is good, study is good, లేకపోతే food is good, or even affection, emotional bond with the child is good. ఏ ఒక్కటి ఉన్నా
ఏ ఒకటి ఇన్నిట్లో నేను ఇన్ని మెన్షన్ చేశాను, ఏ ఒకటి వాల్యూస్ ఉన్నా ఏది ఉన్నా కానీ we never get to see so many mishaps in the newspaper every week. మీరు చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కటి బాగున్నా అది జరగదు కదా, ఏ ఒక్కటి చదువుకోకుండా జరగదు. కొంచెం వాళ్ళు అఫెక్షనేట్ గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చే వాళ్ళు జరగకూడదు, కుటుంబం ఏది బాగున్నా జరగకూడదు, ఏ కుటుంబం జరగకూడదు అని జరుగుతున్నాయంటే సిస్టమాటిక్ ఫెయిల్యూర్. దట్ ఇస్ అ వెరీ ఇట్స్ అ వెరీ pathetic situation, right? చాలా బ్యాడ్ స్టేట్ లో ఉన్నారు. దట్స్ వై వి కమ్ దిస్ ఫార్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఇక్కడ చేరకపోయినా యూ క్వశ్చన్ దిస్. విల్ యు ఆల్ డూ ఇట్? చేస్తారా? డెఫినెట్లీ. ఓకే. సో ఇవన్నీ వేరే సిస్టమ్ గురించి చెప్తున్నారు, వేరే కాలేజెస్ గురించి చెప్తున్నారు. మీ విజ్ఞాన్ కాలేజ్ గురించి ఏంటి విశేషం అంటే, నేను ఇందాకే చెప్పాను ద లెగసీ అండ్ ద వాల్యూస్ ఆఫ్ విజ్ఞాన్. వాట్ డస్ వాల్యూస్ మీన్? వాల్యూస్ అంటే అర్థం ఏంటి? వాల్యూస్ అంటే అర్థం ఏంటంటే మీ పేరెంట్ ఏ టైంలో వచ్చినా కానీ ఇన్స్టిట్యూట్ లో యూ విల్ గెట్ ఎన్ యాక్సెస్ టు ద పేరెంట్. ఇంకా ట్రెడిషన్ ఏంటంటే విజ్ఞానంలో అంత ముందు ఎప్పుడైనా పిల్లలు ఎగ్జామ్ కి టెన్షన్ పడుతున్నారు, పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు, లేకపోతే మా అబ్బాయికి ఏదో చిన్న జాండీస్ లాంటివి వచ్చినట్టు మంత్స్ అండ్ మంత్స్ పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు ఉండరు అసలు. అంతకంటే ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది చెప్పండి? అంతకంటే ట్రాన్స్పరెంట్ గా వాట్ ఎల్స్ కెన్ బి? A parent is having round the clock access. నాకు ఈ ప్రాబ్లం ఉంది అని నన్ను కూడా నోట్ ఆల్వేస్ మై డోర్ ఇస్ ఓపెన్. యూ కెన్ మీట్ మీ అండ్ టెల్ మీ ఎనీ టైమ్ ఆఫ్ డే. ఐ విల్ బి ఇన్ దట్ క్యాంపస్ till 9 PM every day. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ యూ కెన్ మీట్ మీ. That is the value. Those are the values of Vignan. And number 2, as I mentioned, this year we want to revamp the intermediate education. So, ఒక్క ఫలిత సామాగారే కాదు కదా ఈ రీజియన్ నుండి, అలాంటి ఫలిత సామాలు చాలా మంది తయారవ్వాలంటే చాలా మనం చేయొచ్చు ఇంటర్మీడియట్ లో. ఇక్కడికి వచ్చాము. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ about these teachers, about the planning that sir is going to present, and about the entire system. మీరు అందరికీ తెలుసు, మీకు ఈ కాలేజ్ కంటే ఈ కాలేజ్ లో 1% ఎక్కువ ఉన్నా, 1% మోర్ ఎఫిషియెంట్ గా చేస్తారు అన్నా మీ పేరెంట్స్ అది ఫోర్గో అవ్వడానికి ఏదో ఒక్క నిమిషం కూడా ఆలోచించండి. బికాస్ మీకు ఎంట్రన్స్ రాసి ఒకవేళ రాకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లో లక్షలు అవుతాయి. ఇప్పుడు మీరు కట్టిన 5,000 10,000 ఐ నో ఇట్ డజంట్ మ్యాటర్. సో మీరు విన్నారు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మేడం మీరు ఛాలెంజ్ చేసి చెప్పారు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ. సో మీకు ఈ ర్యాంక్ తెప్పించకపోతే డబ్బులన్నీ వాపస్ ఇస్తారు. ఒకటే చెప్తారంటే ఆల్రెడీ కట్టేసాము, ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు, మీరు ఎందుకు లేట్గా వచ్చారు. సో ఇవన్నీ చెప్తారు. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాను కదా, విన్నారా? దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాను. మీకు ఈ సిస్టమ్ కంటే ఈ కాలేజ్ కంటే ఈ కాలేజ్లో ఒక 1% వస్తుందా మీ వేరే ఒక్క నిమిషం కూడా ఆలోచించండి. మీరు ఒక వేరే గురించి ఆలోచిస్తే అక్కడ లక్ష్యం గురించి మీరు తర్వాత ఆలోచించాల్సి ఉంది. అండ్ ఇంకా మాకు ధైర్యం రావట్లేదు, మేము ఇంకా ఐఐటి ఎప్పుడు ఒకటి వినలేదు విజ్ఞానం నుంచి అనుకుంటే వీఆర్ ఆఫరింగ్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. మార్చ్ 14th నుండి ఏప్రిల్ 14th నుండి 2 batches. నేను అది very nominal amount, 2,000 rupees. So you come and stay there, you take food, you see the teachers, you go through the materials, you go through the curriculum, you go through the entire process. Then only if you are convinced, a bridge course to be convinced aitene, a bridge course mottham 1 month I am going to give you for very nominal amount, right? I am not even asking for your food and residence fee also. మీరు అది మొత్తం తీసుకోండి, నాకు మళ్ళీ ధైర్యం. మీరు బ్రిడ్జ్ కోర్స్ వస్తే మీరు తప్పకుండా కన్విన్స్ అయ్యి యూ లెట్ ఇట్ ఫర్ ద కాలేజ్. ఓకే, క్లియర్? అండర్స్టూడ్? సో మీరు చాలా క్రిటికల్ జంక్షన్ లో ఉన్నారు.
సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎంత కాంపిటీషన్ ఉండకపోతుంది 11th 12th తర్వాత. ఇంత కాంపిటీషన్కి మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. దానిలో భాగమే మీరు ఒక మంచి జూనియర్ కాలేజ్ ఎంచుకోవాలి. అందుకని నేను అంత గట్టిగా చెప్తున్నాను. మీరు ఎవరో ఒకళ్ళు చెప్పింది నా, మీ పక్కింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పిఆర్ఓస్ చెప్పారు, ఎవరో ట్యూషన్ టీచర్, ఇవన్నీ నమ్మకండి. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. ఎవరు టీచ్ చేయబోతున్నారు, నెక్స్ట్ అక్కడ ఉన్న పిల్లల్ని అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఎంత తెలుసుకోండి. ఆ గ్రేటెస్ట్ అడ్వాంటేజెస్ జూనియర్ కాలేజెస్ లో మాకుండే 2 క్యాంపసెస్. రెండోది నిజాంపేట. సో మాకు 100 క్యాంపస్లు, కొన్ని వేరే అడ్మిషన్స్ చేయాల్సిన అవసరం లేదు. We don't need to give any fake promises or false promises. Okay, thank you all. Thank you for giving me this opportunity. My dear children, respected dignitaries, parents, and my dear children, ఈరోజు మీరు మీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో, మీకు ఎలాంటి అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి, మీలో చాలా మంది పిల్లలు ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే ఈ గంట తర్వాత మీరు తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జీవితాలకు సంబంధించి ఒక మంచి కఠినమైన ముఖ్యమైన నిర్ణయాన్ని నా ఈ ఒక గంట ప్రసంగం ద్వారా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా నేను మీ ముందు నిల్చొని మీ భవిష్యత్తు గురించి మాట్లాడగలడానికి నాకున్న అర్హత ఏంటి, నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి, నేను నిజంగా నేను చెప్పేవాళ్ళు నిజాలా, లేకపోతే నేను ఏదో విషయ పరిజ్ఞానం లేకుండా పుస్తకం పట్టుకొని చదివి మీకు చెప్తున్నానా, ఇవి తెలుసుకోవాలి మీరు. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంఎస్సి టెక్ పీజీ కంప్లీట్ చేసి అదే బ్యాచ్లో గోల్డ్ మెడలిస్ట్ సాధించి టీచర్ వృత్తిని చాలా పవిత్రంగా ఎలా అయినా ఒక మంచి ఉపాధ్యాయుడిగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఉన్న అతి పెద్ద సంస్థ విజ్ఞానం. ఆ సంస్థలో ఉద్యోగం వస్తే చాలు అన్న పరిస్థితుల్లో 150 మందిని ఇంటర్వ్యూ చేసి 9 మందిని తీసుకుంటే ఆ 9 మందిలో ఒకటి లేదు. నా ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో మొదటి 15 సంవత్సరాలు నేను విజ్ఞానంలోనే ఉన్నాను. నాకు చాలా బాగా గుర్తు. తెలంగాణ నుంచి 15 నుంచి 20 బస్సులు 15 నుంచి 20 బస్సులు ఆర్టీసీ వాళ్ళు గుంటూరు డిపో నుంచి ప్రత్యేకంగా వడ్లమూడి క్యాంపస్ తో ఊరికి 1, 2 నిజామాబాద్ లాంటి వాటికి అయితే 4-5 బస్సులు బయలుదేరేది. సెలవులు ఇచ్చినప్పుడు ఒక డిపో మేనేజర్లు 4-5 డిపో మేనేజర్లు వచ్చి 15 నుంచి 20 బస్సులని వరుస క్రమంలో పెడితే నాకు ఈ రోజు కూడా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. పిల్లలు సెలవులకి వెళ్తున్నప్పుడు బస్ దగ్గరికి వెళ్ళి మంచి బుద్ధులు చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి, మీ తల్లిదండ్రులకు మీకోసం ఎదురు చూస్తుంటారు, మధ్యలో తెగమాకండి అని ఒక మాట చెప్తే వాళ్ళ తిరిగి వచ్చి ఆర్టీసీ డ్రైవర్లు, సార్ మీ పిల్లలు చాలా బుద్ధిమంతులండి, మీరు గుంటూరులో బయలుదేరితే నిజామాబాద్ దాకా ఆదిలాబాద్ దాకా చక్కగా మీరు ఏం చెప్తే ఫాలో అయ్యి 100,000 మంది విద్యార్థులు విజ్ఞానంలో తరబేతి పొంది ఈ రోజుకి గచ్చిబౌలి లాంటి హైటెక్ సిటీ నడుమ నుంచుంటే మేము ఫలానా విజ్ఞాన కాలేజీలో చదివామండి, మేము ఫలానా సంవత్సరంలో మీ విద్యార్థులు మీ దగ్గర చదువుకున్నాం, మేము పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. అలాంటి ఉన్నతమైన విద్యా సంస్థలో 15 సంవత్సరాల పాటు పనిచేసి కాలక్రమేణా వచ్చిన సామాజిక మార్పుల వల్ల, మేడం గారు చెప్పినట్లు అనైతిక ధోరణుల వల్ల
వేరే రంగాలలో విజ్ఞానం పెరగడం వల్ల మాలాంటి ఉపాధ్యాయులకి వేరే అవకాశం లేక బయటకు వచ్చేసాం. 2 సంవత్సరాలు చైతన్యంలో పనిచేశాను, 2 సంవత్సరాలు నారాయణలో పనిచేశాను. ఎక్కడా కూడా విలువైన విద్య ఇవ్వడానికి అవకాశం లేదు. ఒక చిన్న మాట చెప్తాను. నేను చైతన్యంలో పనిచేసినా, నారాయణలో పనిచేసినా, ఏ సంస్థలో పనిచేసినా మేనేజ్మెంట్ నాకు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ 25 మంది పిల్లలు వాళ్ళ ర్యాంక్స్ ఇంపార్టెంట్. మీరు వేరే ఎవరిని పట్టించుకోకర్లేదు, ఈ 25 మందితో ర్యాంకులు తెప్పించండి. ఆ 25 మంది చాలు మాకు. వీళ్ళు తర్వాత వేల సంఖ్యలో విద్యార్థులు అనేక సెక్షన్స్ లో ఉన్న మాలాంటి టాప్ లెక్చర్స్ ని కొంతమంది పిల్లలకి మాత్రమే పాఠాలు తెప్పించేవాళ్ళు. వాళ్ళకు వచ్చినవి ర్యాంకులు, మిగిలిన పిల్లల యొక్క భవిష్యత్తు నిశ్శబ్దం. వాళ్ళకు వచ్చిన మార్కులు నిశ్శబ్దం, ఎవ్వరు మాట్లాడరు. వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఏ స్థాయిలో ఎదిగారు, 10th క్లాస్ లో వాళ్ళకి ఎటువంటి మార్కులు వచ్చినాయి, 2 సంవత్సరాలు మన దగ్గర ఇంటర్మీడియట్ విద్య చదివిన తర్వాత వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు వచ్చింది, వీటన్నిటికీ సమాధానం నిశ్శబ్దం. ఈ రోజుకి నిశ్శబ్దం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇవ్వలేక ఒక చిరు ప్రయత్నం మేమే చేశాం. విజ్ఞానంలాగా అదే విలువలతో మనం ఎందుకు కాలేజీ పెట్టకూడదని ఒక 4 విజ్ఞానంలో పనిచేసిన మేమే విజ్ఞానం పేరు పెట్టకుండా ఒక ప్రయత్నం చేశాం. ఎక్స్పర్ట్స్ అకాడమీ గుంటూరులో 32 మంది పిల్లలతో మొదలుపెట్టి రైతు వారి కుటుంబంలో ఉన్న పిల్లల్ని, మీడియం వీళ్ళు మాకు ఎక్కువగా పనికిరారు, వీళ్ళ డబ్బులే మనకు పనికొస్తాయి, వీళ్ళు ఏదో రకంగా అడ్మిషన్ తీసుకొని నెంబర్ కోసం సెక్షన్లో పెట్టి ర్యాంకులు వచ్చే పిల్లలు వేరే బాగా నెగ్లిజెన్స్కి గురైన పిల్లలని అడాప్ట్ చేసుకొని కాలేజీని 8 సంవత్సరాలు నడిపాము. ఎంత అద్భుతంగా నడిపామంటే సంవత్సరానికి 25 మంది డాక్టర్లు తయారయ్యేవాళ్ళు. ఊరికి నారాకోడులు అనే ఊరికి 5 కిలోమీటర్ల దూరం ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ పెడితే రోడ్డుకి ఇరువైపులా అంబాసిడర్ కార్లు ఉండేవి. 3-4 బస్సులు వేసుకుని ఎంట్రన్స్ రాయడానికి వచ్చేవాడు. ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ దృశ్యం, మరమైన దృశ్యం. సో తిరిగి మనం అంతే స్థాయిలో ఎదుగుదామని పిలిపిస్తే మీరు నమ్మరు, దేశం మొత్తం నుంచి 450 మంది అత్యద్భుతమైన లెక్చర్స్, అడ్మినిస్ట్రేటర్లు ఎవరైతే ఇక్కడ తరబీదు పొందారో వాళ్ళు వచ్చి తప్పకుండా మా వంతు సహాయం చేస్తాము, మీరు ప్రణాళికబద్ధంగా రండి అని అనుకున్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచి మొట్టమొదటిగా నిజాంపేట మేడ్చల్ క్యాంపస్ నుంచి ఒకేసారి భారీ ఎత్తున చేయకుండా అంచెలంచెలుగా చేయడానికి మేము ప్రణాళికగా ముందుకు వస్తున్నాం. ఇది నేపథ్యం. సరే, నేను తర్వాత నా ప్రయాణం విజ్ఞానంలో ఎలా ఉంటుంది, నేను మళ్ళా తిరిగి ఎందుకు మీతో మాట్లాడుతున్నాను, ఇవి పక్కన నడవాలి. వీటన్నిటికన్నా నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో చెప్పే విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. 12th క్లాస్ తర్వాత, 12th క్లాస్ అంటే ఇంటర్ తర్వాత మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరాలి. స్టడీస్, మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్ అంటే 10 నుంచి 15 రకాలైన చదువులు చదువుకోవచ్చు. మరి ఇన్ని చదువులు ఉంటే ఎందుకని అందరు ఇంజనీరింగ్ డాక్టర్ వైపు వెళ్తున్నారు? దీనికి సమాధానం ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఉద్యోగాలు ఏ రంగంలో సృష్టించబడుతున్నాయి, ఎక్కువ ఉద్యోగాలు దేంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఢిల్లీ లాంటి రాష్ట్రం తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీరు మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్ లాంటివి చదివితే ఆ రాష్ట్రంలో దానికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు తొందరగా సెటిల్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మాస్ కమ్యూనికేషన్ లాంటి చదువు మనం తెలంగాణలో, ఆంధ్రాలో చదివితే మనకి ఉద్యోగాలు వస్తాయా రావా అంటే
రావనే చెప్పాలి. ఎందుకంటే మన పరిసరాలలో ఉద్యోగాలు ఎక్కువ సృష్టించబడుతున్నాయి, ఇంజనీరింగ్ రంగంలో సృష్టించబడుతున్నాయి. మీరు హైదరాబాద్ వెళ్తే మన తెలంగాణలో చదువుకున్న వాళ్ళే కాకుండా, ఆంధ్రలో చదువుకున్న వాళ్ళే కాకుండా మొత్తం దేశం మొత్తం చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మన భారతదేశంలో హైదరాబాద్ లో సృష్టించబడుతున్నటువంటి ఉద్యోగాలు ఇంకెక్కడ లేవు. బెంగళూరు అనుకుంటున్నాను, బెంగళూరు కన్నా ఎక్కువ సృష్టించబడుతున్నాయి. అర్జెంట్ గా మనకి చాలా మంది ఇంజనీర్లు కావాలి. రెండోది, హైదరాబాద్ నగరం ఎంత పెద్దదైంది, ఎంత పాపులేషన్ అయింది అంటే వాళ్ళకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువ మంది డాక్టర్లు అవ్వడానికి డాక్టర్లకి మంచి ఇది. సో అందుకని ముఖ్యంగా నేను అన్నిటి గురించి ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇంజనీరింగ్ మీరు 12th తర్వాత ఇంజనీరింగ్ చదివితే వచ్చే డిగ్రీ బీటెక్, బిఈ, బిఎస్, బ్యాచులర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, బీటెక్ తో పాటు ఎంటెక్ చేయొచ్చు, బిఎస్, ఎంఎస్. ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్ చేరడానికి ఇళ్ళమడి తిరుగుతున్నారు, మా కాలేజీలో చేరండి అంటే ఏంటి అర్థం? ఇంటర్లో బోర్డు సీట్లు ఉన్నాయి, మీరంతా చేరడం వల్ల మిగిలిపోయేది సీట్లు ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇదే పరిస్థితి 12వ క్లాస్ తర్వాత ఉన్నాయా? నేరుగా పోయి ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టి నాకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళకి మా దగ్గర జనాలను అడుగుతున్నారా? ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ దేర్. అంటే తక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలు మాకు ఇంజనీరింగ్ కావాలని అడుగుతున్నారు. మరి ఎవరికి ఇవ్వాలి? ఒక నెంబర్ చెప్తాను. ఒక 90,000 మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఉన్నాయని అనుకుంటే 15 లక్షల మంది నాకు ఆ సీట్లు కావాలని వస్తున్నారు. ఎవరికి ఇద్దామమ్మా? మొన్నమేమో 90,000, 15 లక్షల మంది నాకు కావాలని అడుగుతున్నారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ మార్కుల్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ తయారు చేసి ఆ మార్కులతో సీట్లు ఇచ్చేవాళ్ళు. కాలంలో ఏమైపోయింది? పిల్లలు ప్రతి ఒక్కరికి 99, 97%, 97%, 100% కూడా వచ్చేస్తున్నాయి. అందరికీ వచ్చేస్తున్నాయి మార్కులు. మరి ఏం చేయాలో అర్థం కాదు గవర్నమెంట్స్. అందుకని ఏం చేశారంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం మొదలుపెట్టారు. మీరు ఇంజనీరింగ్ చేరాలంటే కంపల్సరీగా చాలా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ స్థలం సరిపోక ఇన్నే రాశాను. నేను నమ్మను, 15 నుంచి 20 పరీక్షలు రాయాల్సి ఉంటుంది మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే. అయితే 4 పరీక్షల గురించి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కంపల్సరీగా రాయాల్సిన పరీక్షలు: జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్, తెలంగాణ ఎంసెట్. కింద నుంచి పైన ఉన్నది తెలంగాణ ఎంసెట్. ఈ 4 పరీక్షలు మాత్రం ఖచ్చితంగా రాసి తీరాల్సిందే. ఏ పరీక్షలు రాస్తే మనకి ఎక్కడెక్కడ అడ్మిషన్ వస్తాయో చెప్తాను. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మీకు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి డీమ్డ్ యూనివర్సిటీ వాటికి సొంతంగా పరీక్షలు పెట్టుకుంటాయి. ప్రతి యూనివర్సిటీకి మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి ఒక 6 యూనివర్సిటీకి పరీక్ష రాయాలంటే 6 ఇంటూ 1,500 అంటే సుమారు 9,000 నుంచి 10,000 రూపాయలు పరీక్షలు రాయడానికి ఖర్చు పెట్టాలి. మీరు ఇవన్నిటిని ఎలా తప్పించుకోవచ్చు అంటే ఆ పైన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ ర్యాంకు పర్సెంటైల్ బట్టి మీరు ప్రముఖమైనటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో విజ్ఞాన్తో సహా, విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ కూడా టాప్ 5 డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉంది. సో వాటి ఎంట్రన్స్ మీరు పక్కకు పెట్టి ఈ మార్కులతో మీరు అడ్మిషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేరాలి అనుకున్న పిల్లలు మీరు ముఖ్యంగా రాయాల్సిన పరీక్షలు 4: జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్,
బిగ్సాట్, తెలంగాణ ఎంసెట్. నెక్స్ట్ ఇవి జాగ్రత్త చూడడం. ఇండియా మొత్తం మీద అతి మంచి గొప్ప ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి అంటే ఐఐటీస్ 23 ఉన్నాయి. 18,160 సీట్లు ఉన్నాయి. నేను చెప్పాను కదమ్మా, 15 లక్షల మంది మాకు కావాలని అడుగుతున్నారు. ఉన్నది 18,000 సీట్లు, 15 లక్షల మంది అడుగుతున్నారు. ఆ తర్వాత NIT 30 ఉన్నాయి, వాటిలో 24,000 సీట్లు ఉన్నాయి. IIITలు 26 ఉన్నాయి. తర్వాత సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం 62,853 సీట్లు. ఈ కింద కనబడుతుంది చూసారా, ఇది 2025లో ఉన్నటువంటి సీట్స్ 62,000. ఈ 62,000 సీట్ల కోసం 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. అది వాస్తవం. నెక్స్ట్ స్లైడ్. నేను కేటగిరీ వైజ్ గా అదే చెప్పాను. ఇదిగో ఇక్కడ చెప్పిన 62,053 మందికి ఓపెన్ కేటగిరీ, జనరల్ ఈడబ్ల్యూఎస్, SC ST కేటగిరీ, OBC వీటన్నిటికీ ఎలా పంచాలో చెప్తున్నాను. ఇక్కడ మీరు కూర్చున్న అమ్మాయిలు మీకోసం ఈ స్లైడ్ మీకోసమే. 7 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలు IITలో వచ్చే సంఖ్య తగ్గిపోతుంది. కొన్ని కారణాల వల్ల ఆడపిల్లల యొక్క నెంబరు పోటీతత్వం తగ్గిపోతుంది. అందుకని ప్రతి IITలో సూపర్ న్యూమరీ సీట్స్ అని క్రియేట్ చేసి 19% రిజర్వేషన్ ఆడపిల్లలకి ఇచ్చారు. అద్భుతమైనటువంటి రిజర్వేషన్ ఆడపిల్లలకి. ఎంత అద్భుతం అంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి IITలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే అబ్బాయికి 2,000 సీట్ రావాల్సి ఉంటే అమ్మాయికి 8,000 వచ్చినా కూడా అదే సీట్ వచ్చింది. నేను ఇంకో రకంగా చెప్తాను. అబ్బాయికి 12,000 సీటు, 12,000 ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అనుకుంటే అమ్మాయికి 22,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది. అంటే గవర్నమెంట్ అన్ని కేటగిరీలు పక్కన పెట్టి ఆడపిల్లలకి 19% రిజర్వేషన్ క్రియేట్ చేసింది. అందుకని నేను ప్రత్యేకంగా ఆడపిల్లలకి సపరేట్ సూపర్ న్యూమరీ సీట్స్ పక్కన మెన్షన్ చేశాను. ఎవరైతే IITలో, NITలో, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్స్ కావాలనుకుంటున్నారో, 62,000 మంది సీట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు రాయాల్సినటువంటి పరీక్ష. అసలు చాలా మందికి మెయిన్స్ కి అడ్వాన్స్ కి తేడా తెలియదు. JEE మెయిన్స్ అనే పరీక్ష సంవత్సరానికి 2 సార్లు, జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి, 6 రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ JEE మెయిన్స్ లో వచ్చే మార్కుల ఆధారంగా పర్సంటైల్స్ కట్టి దాని ఆధారంగా ర్యాంకులు రెడీ చేసి మీకు NIITలో అడ్మిషన్స్ ఇస్తారు. JEE మెయిన్స్ రాయడం వల్ల IITలో అడ్మిషన్ రాదు. దేంట్లో వస్తాయి? NIITలో అడ్మిషన్స్ వస్తాయి. అయితే ఈ మెయిన్స్ లో 2,50,000 మందిని ఎలిజిబిలిటీ ఇస్తారు. దేనికి? అడ్వాన్స్ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఆ అడ్వాన్స్ పరీక్షలో మార్కులు తెచ్చుకుంటేనే మీకు IIT. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను. IITలో సీట్ తెచ్చుకోవాలంటే 2 పరీక్షలు రాయాలి. మెయిన్స్ రాయాలి, దాంట్లో మీరు 2,50,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి. తర్వాత అడ్వాన్స్. మీకు 2,50,000 అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. వాళ్ళ వరకే మీరు అడ్వాన్స్ పరీక్ష ఎట్లుంటుందంటే JEE మెయిన్స్. అసలు ఆ పరీక్ష ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుందా? మీరు స్లైడ్ తెల్లగా వేశారు కాబట్టి తెల్ల రంగులో ఉంటుందా? స్టేట్ ఆ పరీక్ష ఏంటి అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీ అవగాహన కోసం 300 మార్కులకి పరీక్ష పెడితే ఈ
చూడండి 237.6 యావరేజ్, అది టాప్ యావరేజ్. మీరు ఇక ఈ మార్క్ కన్నా ఎక్కువ ఉంటే టాప్ NIT కాలేజీలో సీట్లు వస్తాయి. వాళ్ళంటే సుమారు 95%, అంటే 120 మార్కులు తెచ్చి హోమ్ స్టేట్ రిజర్వేషన్ ఉంటుంది. అందులో కంప్యూటర్ సైన్స్ చేయాలంటే నేను ఇప్పుడే చెప్పాను, మగ పిల్లాడైతే 1858 ర్యాంకుతో ఓపెన్ అయితే 5195 ఆడపిల్ల ర్యాంక్. ఎంత రిజర్వేషన్ ఇస్తుందో గవర్నమెంట్ ఆలోచించుకోండి. సుమారు 4000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ దాకా వచ్చింది కంప్యూటర్ సైన్స్ సీట్లు NIT వరంగల్లో, ఈ ర్యాంక్ వరకు వచ్చింది NIT వరంగల్లో. సుమారు 180 మార్కులు సాధించగలిగితే సుమారు ఇక్కడ దాకా రండి 11,000 నుంచి 11,000 ర్యాంక్ వరకు మంచి సీట్లు వస్తాయి. అంటే 116 మార్కులు తెచ్చుకోగలిగారంటే మీరు అడ్వాన్స్ పరీక్షలో 300కి 116 మార్కులు తెచ్చుకోగలిగారంటే మీకు మంచి IITలో మంచి బ్రాంచ్ వచ్చింది. 37 మార్కులు వచ్చినోడికి కూడా అడ్వాన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వాడికి IITs లో కాకుండా ఆ ర్యాంక్ బేస్ చేసుకుని మంచి కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్. మెడిసిన్ అంటే ఓన్లీ డాక్టర్ అంటే ఓన్లీ MBBS డాక్టర్ అనుకోండి. BAMS ఆయుర్వేదం, సిద్ధ మెడిసిన్, న్యాచురోపతి, హోమియోపతి, యునాని. ఒక్క పరీక్ష రాస్తే ఇవన్నీ జరగచ్చు. ఇంకా చెప్తాను, BSc నర్సింగ్, BSc అలైడ్ హెల్త్ సైన్సెస్, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc ఫోటోమెట్రీ, BSc ఆప్టోమెట్రీ, ఇలాంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన అన్ని కోర్సులకి కూడా ఈ పరీక్షే మీకు, నీట్ పరీక్షే మీకు డిగ్నిటీ ఉంటుంది. మన ఊళ్ళో మర్యాద లేదు కదా అంటే ఆ కోర్సుని చిన్నగా చూడమాకండి. కేరళలో నుంచి తయారైన నర్సులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. వాళ్ళకి వచ్చేటటువంటి రెవెన్యూస్ లో మీరు ఊహించరు, అంత సాలరీస్ పే చేస్తున్నారని. ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి దేశం మొత్తం మీద? 882 ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. నేను చెప్పాను కదా, 139,716 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్ల కోసం 22. నెక్స్ట్ స్లైడ్. తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలు 35, ప్రైవేట్ కాలేజీలు 26. మొత్తం టోటల్ సీట్స్ రెండు కలిపి 8,400 సీట్లు ఉన్నాయి దగ్గర దగ్గర. గవర్నమెంట్ లో అయితే కన్వీనర్ కోటా, ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ లో అయితే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. BDS మొత్తం సుమారు 12 కాలేజీలు ఉన్నాయి, 1100 సీట్లు ఉన్నాయి BDS. ఇది కూడా చాలా మంచి బ్రాంచ్. మంచి ప్రాక్టీస్ చేసి సెల్ఫ్ గా సెటిల్ జరిగింది. పెన్ పేపర్ మోడ్ 720 మార్కులకి మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. 4 సబ్జెక్టులు ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. మీరు చాలా మంది 720 మార్కులు అంటే స్టూడెంట్స్ ఇద్దరు 2 సార్లు 720 తెచ్చుకొని ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు చదువుతున్నారు పిల్లలు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2021లో 16 లక్షల మంది రాసేవాళ్ళు 2025లో 22 లక్షల మంది రాశారు. 24లో 24 లక్షల మంది రాశారు. ఇవన్నీ కూడా ఆ 1,39,000 సీట్ల కోసం ఇంతమంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్, ఈ కొంచెం ఇంపార్టెంట్ స్లైడ్. మీరు ఎవరైనా డాక్టర్ అవ్వాలి అనుకుంటే, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు 720 తెచ్చుకోగల. ఓసీ అయితే ఇక్కడ చూడండి, క్లోజింగ్ ర్యాంక్ చూడండి. ఈ మార్కు 426 మార్కులు. 720 మార్కులకి 420 మార్కులు తెచ్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా ఓసీ మెడిసిన్ తెచ్చుకోవడం తేలిక, అడ్వాన్స్డ్ తెచ్చుకోవడం కష్టము.
మెడిసిన్ తెచ్చుకోవడం తేలిక ఎవరికంటే రోజుకి 16 గంటల పాటు డిస్టర్బెన్స్ లేకుండా ఆత్మవిశ్వాసంతో నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి అన్న పట్టుదలతో చదివే వాళ్ళకి ఖచ్చితంగా మెమరీ బాగుంది. బ్రెయిన్ లో నుంచి అర్ధరాత్రి 2:30కి ఒక ఆడపిల్లని ఆకతాయిలు తోసేస్తారు. ఇది సినిమా కథ కాదు, ఇది జరిగిన ఫ్యాక్ట్. 2:30 తెల్లవారుజామున 2:30కి ఆ అమ్మాయిని బయట నెట్టేస్తారు. వాదన పెరిగి నెట్టేస్తారు. ఆ టైంలో 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తున్న రైల్లో నుంచి ఒక మనిషి ఏ కొన ఊపిరితో మూలుగుతూ ఆ చీకట్లో హోప్తో అరుస్తూ ఉంటే సుమారు అరగంట తర్వాత ఇంకో రైల్లో వాడు గుర్తించి అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి లైఫే కష్టమైన పని, అరగంట పాటు ప్రాణాలతో ఉండడం ఇంకా కష్టమైన పని, తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్లి బతికించడం ఇంకా కష్టమైన పని. 2 కాళ్ళు తీసేసారని తెలిసింది ఎవరికైనా ఎంత నిరుత్సాహం వస్తుంది. దేవుడు నన్ను బతికించాడంటే ఏదైనా చాలా పెద్ద కారణం ఉండాలి. ఎంత పెద్ద కారణం ఉండాలంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అంత పెద్ద కారణం ఉండాలి అని నిర్ణయించుకొని అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. 2 కాళ్ళు లేదు అమ్మాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ది స్టోరీ ఈజ్ లైవ్ ఇన్ గూగుల్. ఇవన్నీ నిజమైన బిల్డింగ్లే. వీటి చుట్టూ ఎకరాల స్థలాలు ఉన్నాయి. మేము విద్యా అపార్ట్మెంట్లోనూ గాలి వెలుతురు లేని ప్రదేశాలు నడపట్లేదు. అద్భుతమైన బిల్డింగ్స్, బ్రహ్మాండమైన గాలి వెలుతున్న ప్రదేశాల్లో పిల్లలకి ఆహ్లాదంగా చదువు అంటే అదొక తపస్సు లాంటిది. పట్టుదలని ఏంటి పెంచినటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇలాంటి బిల్డింగ్స్ లో మీరు చదువుకోబోతున్నారు కానీ అపార్ట్మెంట్లో కాదు. వీటికి పెద్ద పెద్ద పేర్లు, ఐసీ పేర్లు. నెల రోజుల పోయిన తర్వాత పరీక్ష పెడతాం. ఆ పరీక్షలో నిజంగా మీ సామర్థ్యం ఐఐటికి సరిపడా ఉందంటే ఖచ్చితంగా అందులో కంటిన్యూ అవ్వండి. లేదంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మీరు షిఫ్ట్ అవ్వండి. సో ఈ మొదటి ప్రోగ్రామ్ యొక్క మొత్తం ప్లానింగ్ ఇది మొత్తం ప్లానింగ్. విజ్ఞాన కాలేజీలో చేరితే మాకు రోజు ఎలా ఉంటుంది, ఎలా చేస్తాం, మమ్మల్ని తెల్లారితో నుంచి రాత్రి దాకా మాకు ఎలా ఉంటుంది. మధ్యాహ్నం పూట 1:20 నుంచి 5:30 దాకా ఒక్కొక్క గంట వస్తుంది. ఒక సబ్జెక్ట్ స్టడీ అవ్వదు. మ్యాథమెటిక్స్ 1 గంట, ఫిజిక్స్ 1 గంట, కెమిస్ట్రీకి 1 గంట, మూడు సబ్జెక్ట్కి 3 గంటలు వస్తాయి. అన్ని వస్తువులు ఉంటాయి. వాలీబాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. బ్రహ్మాండమైన స్పేషియస్ గ్రౌండ్స్ ఉన్నాయి. 6 నుంచి 8:30 దాకా తిరిగి మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు రాత్రి కూడా చదువుకుంటాం, మేము ఎక్స్టెండ్గా చదువుకుంటాం, ఎక్స్ట్రాగా మంచిగా చదువుకుంటామంటే దాన్ని కూడా మేము వస్తువులు క్రియేట్ చేసాం. పరీక్షలు ప్రతి శనివారము మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా వీకెండ్ టెస్ట్ ఉంటుంది. ఒక ఆదివారం అవుటింగ్ ఇస్తాం. ఒక ఆదివారము ఆ వీక్ లో జరిగినటువంటి మొత్తము బ్యాక్లాగ్ కానీ ప్లస్ ఆ పరీక్షలో వచ్చిన ఎర్రర్స్ కానీ ఎనలైజ్ చేసి తిరిగి రీఎన్ఫోర్స్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ యూనిట్ టెస్ట్లు ప్రతి 4 వారాల తర్వాత ఒక యూనిట్ టెస్ట్ పెడతాం. ఈ 4 వారాల్లో చదివిన వాటిని మళ్ళా తిప్పి ఒక 3 రోజుల్లో చదివించి మళ్ళా పరీక్ష పెడతాం. దీంట్లో మీకు ఏదైనా మిస్ అయిన టాపిక్ ఉంటే అవి మళ్ళా తిరిగి ఎక్కువ మంది అడ్వాన్స్ మా పిల్లలు అడ్వాన్స్ దాకా ఆలోచించట్లేదండి, మాకు మెయిన్స్ ఎంసెట్ ప్రోగ్రామ్ గురించి ఎక్కువ చెప్పండి అని అన్నారు. మీరు మెయిన్స్ ఎంసెట్కి చేరితే మొదటి 3 నెలలు 4 నెలలు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే బ్రిడ్జ్ కోర్స్ ని డిజైన్ చేస్తాము. 10th అయిపోయిన తర్వాత మేడం గారు చెప్పారు, మీకు హాస్టల్ వసతి ఫ్రీ, 2000 తీసుకొని నామమాత్రం రుసుముతో 4 రోజుల పాటు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ఆబ్జెక్టివ్ అప్రోచ్ అంతా బ్రిడ్జ్ కోర్స్ లాగా చెప్తాం. రండి, ఎలాంటి వాతావరణంలో నేను 2 సంవత్సరాలు కూర్చోవాలి, చదవాలి, తెలుసుకోండి.
ఆ బ్రిడ్జ్ కోర్సులో చెప్పే పాఠాలు రోజు 3 గంటలు ఉంటాయి. మ్యాథ్స్ 1 గంట, ఫిజిక్స్ 1 గంట, కెమిస్ట్రీ 1 గంట. కోర్సు చేయడంలో ఆ కోర్సుకి సంబంధించినటువంటి మెటీరియల్స్ మేమే మీకు అందజేస్తాం. కరెక్ట్ గా బుక్స్ మీరు యాజ్ టీజ్ గా ఫాలో అయ్యి లెసన్ ప్లాన్ ఫాలో అయితే చాలు. లేదు మీరు ఎక్స్ట్రా పుస్తకాలు చదవాలి అనుకుంటే ఒక లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. మీరు చక్కగా ఫెసిలిటీ యూజ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి రెఫరెన్స్ బుక్స్ ని మీరు వాడుకోవచ్చు. ఇవి స్టడీ మెటీరియల్ సంబంధించి చాలా మాక్సిమం మ్యాక్సిమం 1 అవర్లో నేను ఎంత పరిజ్ఞానం నేను మీకు ఈ తక్కువ సమయంలో చెప్పగలను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన విషయాలు, ప్రత్యేకంగా మీ పిల్లలుగా మీకు తెలియజేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని భవిష్యత్తులో క్యాంపస్ లో చూస్తానని ఆశిస్తున్నాను. నేను ఉంటాను క్యాంపస్ లో, అడ్వాన్స్ సెక్షన్ లో ఉంటాను. అయినా నేను ఎప్పుడు అందుబాటులో అక్కడే ఉంటాను. మీరు గుర్తు చేయండి వచ్చి, సార్ మీరు 10 రోజు మీరు మా ఊరు వచ్చి మీటింగ్ చెప్పారు, నేను ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాను, అలాంటి బ్రాంచ్ లో ఉన్నాను, అలాంటి సెక్షన్ లో ఉన్నాను, నాకు ఈ సందేహాలు వచ్చినాయి, నేను ఎలా వెళ్ళాలి ఏంటి అని ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్.